Welcome to the math class. Today I am discussing the new topic differential equations of first order but not first degree. Write about the definition of first order but not first degree. The definition is an equation of the form f of x comma y comma p is equal to 0. An equation is of the form f of x comma y comma p is equal to 0 where p is not first degree is called a differential equations of first order and not first degree. ఇక్కడ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా పి 3 వేరియబుల్స్ ఉంటాయి. ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది, పి ఉంటుంది. ఈ 3 వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 వేరియబుల్స్ లో ఆ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ పి ఏంటిది, ఎక్స్ ఏంటిది, వై ఏంటిది అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నా కన్వీనియంట్ కోసం పిని ఏమి రాసుకుంటామంటే ఇక్కడ నోట్ we write p is equal to dy by dx. p అంటే ఏంటిది, dy by dx. Now the polynomial equation of the form p power n, n means greater than 1, degree greater than 1 కాబట్టి, అంటే ఫస్ట్ ఆర్డర్ కాబట్టి కాదు కాబట్టి అంటే ఎంత ఉండాలి, 2 3 4 5 మోర్ దాన్ 2 ఉండాలి, 2 ఆర్ మోర్ దాన్ 2 ఉండాలి. కాబట్టి p power n ప్లస్ p1 of first function p power n minus 1 and so on n minus 1 to function p of n minus 1 of x comma y into p plus pn of x comma y is equal to 0 is called the general first order equation of degree n greater than 1. అంటే 1 కన్నా ఎక్కువ ఉంటే, 1 కన్నా ఎక్కువ అంటే ఇక్కడ చూడండి p పవర్ n ఉందా, n అంటే సపోజ్ ఎగ్జాంపుల్ 10 అనుకుందాం, 10 9 8 7 6 4 అలా డిగ్రీ తగ్గుతూ ఉండాలన్నమాట. అంటే డిగ్రీ 1 దాకా వచ్చేయాలన్నమాట. దాన్నే మనకి ఫస్ట్ ఆర్డర్ అంటాము, బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ. దీస్ equations can be divided into 4 types. First one is solvable for x, solvable for p. Second one is solvable for x. Third one is solvable for y, Clairaut's equation. సో ఈ సాల్వబుల్ ఫర్ p అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. సాల్వబుల్ ఫర్ p అంటే ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి వెరిఫై చేద్దాం. ఈ సాల్వబుల్ ఫర్ p లో స్టెప్ 1 ఎలా ఉంటుందంటే ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఎక్స్ కామా వై కామా పి ఇజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంటైన్స్ 3 వేరియబుల్స్, ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది, పి, ఈ 3 వేరియబుల్స్ ఉంటుంది అనమాట. అయితే ఆ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ పియా, ఎక్సా, వైయా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. పి అని వెరిఫై చేసుకోవాలి అంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది సాల్వబుల్ ఫర్ పి అని మనం కన్ఫర్మ్ ఎప్పుడు చేస్తామంటే ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్. అంటే పి స్క్వేర్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్ లో ఉండాలి. ఆ తర్వాత దాన్ని సెకండ్ స్టెప్, దాన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ లాగా రాయగలగాలి. అలా రాయగలిగితే అప్పుడు దాన్ని సాల్వబుల్ ఫర్ పి అంటాము. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. సాల్వబుల్ ఫర్ పి అంటే ఫస్ట్ the given differential equation is of the form f of x comma y comma p is equal to 0. సెకండ్ స్టెప్ లో ఏం చేద్దాం అంటే we write in the form of quadratic equation. అంటే దట్ ఈస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్ లో ఉందా లేదా వెరిఫై చేసుకుంటాం. ఒక 2x స్క్వేర్ అంటే క్వాడ్రాటిక్ ఫామ్. ఒకవేళ క్యూబిక్ ఉన్నారనుకోండి, ఒకవేళ ఎక్స్ క్యూబ్ ఇచ్చాడు అనుకోండి అక్కడ, అంటే అక్కడ పీ క్యూబ్ అని ఇచ్చాడు అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ లో కంపల్సరీగా పీ ఉండే ఉంటది. అప్పుడు పీ కామన్ తీస్తే అప్పుడు పీ స్క్వేర్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు లీనియర్ ఫ్యాక్టర్స్ లాగా రాయడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్స్ పవర్ 4 ఇచ్చాడు అనుకోండి సపోజ్, పీ స్క్వేర్ దాన్ని పీ పవర్ 4 ఉంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అప్పుడు పీ పవర్ 4 అవుతుంది. ఆ ఫామ్ లో రాసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లోకి లీనియర్ ఫ్యాక్టర్స్ లాగా రాయగలుగుతున్నామా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ స్టెప్ 3 లో మనం ఏం చేయాలంటే ఏదైతే లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చినాయో ఈచ్ అండ్ ఎవ్రీ లీనియర్ ఫ్యాక్టర్ ని మనం సాల్వ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఒక జనరల్ సొల్యూషన్స్ వస్తాయి అనమాట. టు సాల్వ్ ద లీనియర్ ఫ్యాక్టర్స్ ఇండివిజువల్లీ, లీనియర్ ఫ్యాక్టర్స్
ఇండివిజువల్లీ. ఇండివిజువల్లీ సాల్వ్ చేసేసిన తర్వాత we get general solution. we get solutions. ఫైనల్లీ స్టెప్ 4 లో మనం ఏం చేస్తామంటే టు ఫైండ్ జనరల్ సొల్యూషన్. అంటే జనరల్ సొల్యూషన్ అంటే మనకి ఏదైతే సొల్యూషన్స్ వచ్చినాయో ఫస్ట్ అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా పి ఇంటూ f2 ఆఫ్ ఎక్స్ కామా వై, అంటే పి ఉండదు మనకి, అంటే మన ఈక్వేషన్ పిలో రాస్తాం కదా, ఎక్స్ కామా వైపి అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏదైతే సొల్యూషన్స్ వచ్చినాయో ఫస్ట్ ఫ్యాక్టర్కి వచ్చిన సొల్యూషను ఇంటూ సెకండ్ ఫ్యాక్టర్కి వచ్చిన సొల్యూషను ఇంటూ థర్డ్ ఫ్యాక్టర్కి వచ్చిన సొల్యూషను ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 0 అలా రాసుకుంటే దాన్నే మనం జనరల్ సొల్యూషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక ప్రాబ్లం. సాల్వ్ p స్క్వేర్ మైనస్ 5p ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. మన స్టెప్ 1 ఎలా ఉంటుందంటే the given equation is given equation is p square minus 5p plus 6 is equal to 0. 5p plus 6 is equal to 0. Solving these two and this is in the form of quadratic equation. Quadratic formula ఉంది కాబట్టి we write the linear factors. అంటే 6 కి ఎలా రాసుకోవచ్చు మనము 2 into 3 రాసుకోవచ్చు. అంటే p square minus 2p minus 3p plus 6 is equal to 0. And next p కామన్ తీసేస్తే p minus 2 minus 3 కామన్ తీస్తే p minus 2 is equal to 0. That implies మనకి ఏమొచ్చింది ఇప్పుడు p minus 2 into p minus 3 is equal to 0. అంటే therefore p minus 2 is equal to 0 or p minus 3 is equal to 0. అంటే that implies అవర్ కన్వీనియంట్ కోసం ఏం రాసుకోవచ్చు, p ని మనము dy by dx minus 2 is equal to 0. ఇక్కడ ఏంటిది dy by dx minus 3 is equal to 0. To separate the variables ని సెపరేషన్ చేసుకుందాము. dy by dx is equal to 2. అంటే that implies dy is equal to 2 into dx. So variables are separated. Then integrating on both sides. Integral dy is equal to 2 into integral dx. That implies y is equal to 2 into x plus c1. That implies y minus 2x minus c1 is equal to 0. This is the solution of first factor. Similarly, to separate the variables, dy by dx is equal to 3. That implies dy is equal to 3 into dx. Variables are separated. Integrating on both sides. Integral dy is equal to 3 into integral dx. Integral dy అంటే y 3 into x ప్లస్ అక్కడ కాన్స్టెంట్ c1 యూస్ చేసేసాం కాబట్టి c2. ఇక్కడ ఏం రాసుకోవచ్చు y minus 3x minus c2 is equal to 0. This is the second solution of the second factor. Therefore, the general solution is first solution ఉంది కదా y minus 2x minus c1 into second solution y minus 3x minus c2 is equal to 0. Hence solve. So మనం ఇలా చేసుకుంటా ఉండాలన్నమాట. అంటే p అంటే dy by dx అనేది యూస్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ ప్రాబ్లం నంబర్ 2. solve x plus yp square is equal to 1 plus xy into p. Step 1, the given solution ఇక్కడ చూడండి, given equation is given differential equation x plus yp square is equal to 1 plus xy into p. So this is equation 1. This is solvable for p అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో x ఉంది, y ఉంది అండ్ p, ఈ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 3 వేరియబుల్స్ లో కూడా p కి ఎంత ఉంది, p స్క్వేర్ ఉంది. స్క్వేర్ ఉందంటే అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద బైనామియల్, అంటే క్వాడ్రాటిక్ ఫామ్ లో ఉంది. ఆ డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇట్ ఈస్ సాల్వబుల్ ఫర్ p. సో p అనేది మనకి కన్ఫర్మ్ అయిపోయింది.
అంటే ఇప్పుడు దీనిని మనం లీనియర్ ఫ్యాక్టర్స్ లాగా రాయగలగాలి. అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వైపీ స్క్వేర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే వైపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి వైపీ స్క్వేర్ లేకపోతే ఎక్స్ ప్లస్ వైపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఎక్స్ వైపీ అంటే దట్ ఇంప్లాయిస్ వైపీ స్క్వేర్ ఇక్కడ ఉన్న పిని యువతలకు తీసుకొచ్చేస్తే మైనస్ పి మైనస్ ఎక్స్ వైపీ ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్ లో నుంచి పి కామన్ తీసేస్తే వైపీ మైనస్ 1 మైనస్ ఎంత కామన్ తీద్దాం ఇక్కడ మైనస్ ఎక్స్ కామన్ తీద్దాము. ఎక్స్ కామన్ తీస్తే వైపీ మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ అంటే లీనియర్ ఫ్యాక్టర్స్ లాగా రాయగలిగాము. అంటే ఇక్కడ వైపీ మైనస్ 1 ఒకటి అండ్ పి మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. therefore yp minus 1 is equal to 0 or p minus x is equal to 0. మనకి 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్ ని ఇండివిజువల్ గా సాల్వ్ చేసుకుందాం. ఇక్కడ ఏం చేద్దామంటే దట్ ఇంప్లాయిస్ yp is equal to 1. నాకు p కావాలి కాబట్టి p is equal to 1/y. p అంటే మనం ఏమి రాసుకోవచ్చు dy by dx రాసుకోవచ్చు is equal to 1/y. టు సెపరేట్ ద వేరియబుల్ సెపరేట్ చేస్తే y dy is equal to 1 into dx integrating on both sides. ఇక్కడ కూడా చూడండి p అంటే dy by dx is equal to x. To separate the variables dy is equal to x into dx. Variables are separated అయిపోయినాయి integrating on both sides. ఇంటిగ్రేషన్ ఇక్కడ చేసేద్దాం చూడండి ఇంటిగ్రల్ dy is equal to ఇంటిగ్రల్ x into dx. y is equal to x square by 2 plus c2. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ చేస్తే c1 వచ్చింది. దీన్ని కూడా ఇంటిగ్రేటింగ్ చేద్దాము. ఇంటిగ్రల్ y dy is equal to ఇంటిగ్రల్ dx అంటే దట్ ఇంప్లాయిస్ y square by 2 is equal to x plus c1. దీన్ని ఎలా రాసుకోవచ్చు y square is equal to 2x plus 2c1. that implies y square minus 2x minus 2c1 is equal to 0. This is a solution of first factor. ఇక్కడ కూడా దీనికి ఎలా రాసుకోవచ్చు అంటే y minus x square by 2 minus c2 is equal to 0. So this is the second solution. Therefore the general solution is first factor ఏదైతే వచ్చింది y square minus 2x minus 2c1 into and second solution ఏమొచ్చింది y minus x square by 2 minus c2 is equal to 0. hence solved. So this is the procedure we have to solve any given problem in solvable for p. So one more problem chudama. And third problem, solve ఒకవేళ ఎలా ఇచ్చాడు అనుకోండి solve x square into dy by dx whole square minus 2xy into dy by dx plus 2y square minus x square is equal to 0. ఒకవేళ ఎలా ఇచ్చితే given that equations లో ముందు given that x square into dy by dx whole square minus 2xy into dy by dx plus 2y square minus x square is equal to 0. We know that p is equal to dy by dx అని మనకు తెలుసు కదా p అంటే dy by dx అని. ఇక్కడ రాద్దాం x square p square minus 2xy into p plus 2y square minus x square is equal to 0. మనకి ఫస్ట్ 2 టర్మ్స్ లో నుంచి ఎక్కడన్నా కామన్ వచ్చిందా x p కామన్ వస్తే అప్పుడు xp minus 2y ఉంటుంది.
ఇక్కడ ఎక్స్పీ లేదు కదా, ఏది కామన్ తీయలేం కాబట్టి మనం ఫ్యాక్టర్స్ లాగా రాయలేము. కాబట్టి కానీ స్క్వేర్లు ఇక్కడ ఉంది, ఆర్డర్ ఎంత ఉంది, 2 ఉంది. అంటే పాలినామియల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంది కానీ ఫ్యాక్టర్స్ లాగా రాయలేకపోతున్నాం. కాబట్టి మనం ఏం చేద్దాము, ఫ్యాక్టర్స్ లాగా రాయలేకపోతే -b + r -√b² - 4ac/2a ఉంది కదా, ఆ ఫార్ములా ఏం సాల్వ్ చేస్తున్నాం మనం. ఇది దిస్ ఈజ్ సాల్వబుల్ ఫర్ ఎక్స్, దిస్ ఈజ్ సాల్వబుల్ ఫర్ p. సాల్వబుల్ ఫర్ p కాబట్టి మనకి p సాల్వ్ చేయాలి కాబట్టి p is equal to -b. ఇది ax² + bx + c, ఇదంతా c అన్నమాట, ఇదంతా c. ఓకేనా. p తో ఎవరైతే ఇక్కడ కోఎఫిషియంట్ ఉంది కదా -2xyp ఉంది కదా, అంతా b. p² తో ఎవరున్నది ఇక్కడ x² ఉంది కాబట్టి ఇదంతా a. ఓకేనా, abc ఫామ్ లో ఉంది కాబట్టి -b అంటే -2x అంటే +2xy -b + r -√b² అంటే -2xy b² -4a అంటే x² c అంటే 2y² - x² by b² - 4ac/2 into a. That is equal to 2xy ± ఇక్కడ 4x² y² -8x² y² plus 4x⁴ by 2x². p is equal to ఇక్కడ ఒక 2xy కామన్ తీద్దాము ± ఈ రూట్ లో 4 ఉంది కాబట్టి బయటకు వస్తే 2x అయిపోతుంది. ఇక్కడ ఒక 2x కామన్ తీసేస్తే అప్పుడు ఇక్కడ ఏమవుతారు అంటే ఒక y² ఉంటుంది, ఒక y² మైనస్ ఇంకొక స్టెప్ రాసుకుంటే మనము or 2xy ఇక్కడ 2xy ± -4x² y² plus 4x⁴ by 2x². p is equal to 2xy ± 4x కామన్ గా ఉంది కాబట్టి బయటకు వచ్చేసరికి 2x అవుతుంది. 2x √−y² plus x² ఉంటుంది by 2x². ఒక 2 క్యాన్సిల్ అయింది, ఒక x క్యాన్సిల్ అయిపోతే p is equal to మైనస్ లేదు కదా ముందు, y ఉంది, y ± ఆ 2x కూడా కామన్ వచ్చేసేసి క్యాన్సిల్ అయిపోయింది. √−y² plus x² by ఇక్కడ ఎంత అయింది, ఆ 2 క్యాన్సిల్ అయిపోతే ఒక x మాత్రమే ఉంటుంది అనమాట. సో ± ఉంది కాబట్టి ఇప్పుడు ఏముంటుంది, 2 ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే దేర్ఫోర్ p is equal to y ప్లస్ తో ఒకటి రాద్దాము, y plus √x² - y² by x. అలాగే అండ్ వన్ మోర్ ఫ్యాక్టర్ p is equal to y -√x² - y² by x. సో ఈ 2 ఫ్యాక్టర్స్ మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 ఫ్యాక్టర్స్ కి ఒక ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసుకుంటే సిమిలర్లీ అనేది రెండోది ఒకటి దీనికి సాల్వ్ చేశారు అనుకోండి, రెండో దాంట్లో మైనస్ వస్తుంది అనమాట. ఇక్కడ అంటే దిస్ ఈజ్ ఈక్వేషన్, దీన్ని ఈక్వేషన్ 1 అందాము, అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 and this is equation 3. Here 2 and 3 are homogeneous equations. Homogeneous equations. ఎందుకు హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే p అంటే dy/dx రాస్తారు. ఇక్కడ వేరియబుల్స్ మీరు సెపరేట్ చేయాలి, అంటే స్క్వేర్ రూట్స్ లో ఉంది కదా, అంటే వేరియబుల్స్ ని సెపరేట్ చేసి మళ్ళీ దానికి సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఎక్స్ రూట్ లోపల x y కాంబినేషన్ ఉంది, దాన్ని ఎలా మనం సెపరేట్ చేస్తాము, సెపరేట్ చేయలేము. కాబట్టి అంటే దాని నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటిదంటే వీటన్నిటికీ డిగ్రీ 1 ఉంది, వీటన్నిటికీ డిగ్రీస్ 1 ఉన్నాయి కాబట్టి అప్పుడు హోమోజీనియస్ ఫామ్. కాబట్టి హోమోజీనియస్ ఫామ్ అంటే ఏంటి, మనకి పుట్ అంటే సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే పుట్ y is equal to vx అయితే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే, అప్పుడు మనకి ఏమవుతుంది, పుట్ అంటే dy
by dx is equal to v plus x into dv by dx. uv ఫార్ములా వాడేసుకున్నాం మనము, ఇది వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 4 అనుకుంటే సబ్స్టిట్యూట్ 4 ఇన్ ఈక్వేషన్ 2లో పెడదాం. అంటే ఇప్పుడు p అంటే dy by dx కదా, dy by dx అంటే v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డి. ఇక్కడ చూడండి, ఇక్కడ p అంటే dy by dx. సో dy by dx అన్న p అన్న ఒకటే కదా, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు pనే కదా ఇది. కాబట్టి ఈ p ప్లేస్ లో ఇది పెట్టేసాను అనమాట, ఎక్స్ ఇంటూ dy by dx. ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు vx కదా, అప్పుడు ఇక్కడ vx పెడతాను, ప్లస్ ఆర్ మై ప్లస్ ఒకటే ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంటుంది, మైనస్ వై స్క్వేర్ అంటే వి స్క్వేరు ఎక్స్ స్క్వేరు, వి స్క్వేరు ఎక్స్ స్క్వేరు డివైడెడ్ బై ఒక ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. విఎక్స్ ఇక్కడ ఉంది, ప్లస్ ఇక్కడ రూట్ లోపల ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ బయటకు వచ్చారు కదా, ఎక్స్ అవుతుంది, ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ కామన్ తీసి క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, ఈ ఎక్స్ 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 మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. తర్వాత చూడండి, మీకు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ మాత్రమే ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఒక వి క్యాన్సిల్ అయిపోతే దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇంటూ dv by dx is equal to square root of 1 minus v square, 1 minus v square, 1 minus v square. So 1 minus v square, that implies to separate the variables మనకి x into dv by dx కదా, x into dv by dx అంటే వేరియబుల్స్ సెపరేట్ చేస్తే అప్పుడు that implies dv by వీలన్నీ ఒక చోటకి వెళ్ళిపోద్ది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు dx by x, dx by x, dx by x. That implies integrating on both sides, integrating on both sides, integral dv by root of 1 minus v square that is equal to ఇంటిగ్రల్ dx by x. ఓకేనా, అంటే ఏంటిది, ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ వి అవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ వి దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ అవుతుంది, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి కాన్స్టెంట్లే కాబట్టి. దట్ ఇంప్లైస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వి లాగ్ ఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ వి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి అంటే ఎక్స్ ఇంటూ సి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ వి అంటే లాస్ట్ లో మనము సైన్ ఇన్వర్స్ ఆఫ్ వి అంటే మనం వై బై ఎక్స్ పెట్టేసుకోవచ్చు కదా, వి అంటే ఎక్స్ లోకి లాస్ట్ లో సొల్యూషన్ రాసేటప్పుడు ఎక్స్ వై లోకి మారిపోవాలి, వి ఉండకూడదు, అందువల్ల లాగ్ ఎక్స్ ఇంటూ సి. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్, దేర్ఫోర్ దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్, దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2. Similarly, the solution of equation 3 is ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ మీకు ఇలాగే వస్తుంది y బై ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అంటే యువతల వైపు తీసుకొచ్చేస్తే దీన్ని సైన్ ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ ఇంటూ సి ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది అనమాట, ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ సి ఇజ్ ఈక్వల్ టు 0. కాబట్టి therefore the general solution is ఫస్ట్ ఏంటిది మనకి సైన్ ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ సి ఇదొకటి, అండ్ ఇంకొక సొల్యూషన్ అవుతుంది సైన్ ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ ప్లస్ log x into c that is equal to 0. So this is the general solution anamata, hence solved. So this is the procedure
we have to solve any problem in the format of solvable for p. అది క్వాడ్రాటిక్ ఫార్మ్ ఈక్వేషన్ ఫామ్ లో ఉందా లేదా, దాన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ లాగా రాయగలుగుతున్నామా లేదా అనేది మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ.